పార్ట్‌లో క్రీమ్ ఎలా బీట్ చేసుకున్నాను, షుగర్ సిరప్ అన్నది ఎలా రెడీ చేసుకున్నానో చూపిస్తాను చూసేయండి. నేను కేక్‌లో యూజ్ చేసే ప్రతి ఒక్కటి గూడా నంబర్ 1 క్వాలిటీ అయితేనే యూజ్ చేస్తాను. చీప్ క్వాలిటీ అయితే అస్సలు యూజ్ చేయను. ఎందుకంటే నన్ను నమ్మి మీరు ఆర్డర్ ఇస్తారు కాబట్టి నేను మీకు కేక్ టేస్ట్ ది బెస్ట్ ఇవ్వడానికే చూస్తాను. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు. నేను చేసే కేక్ మీ అందరికి నచ్చితే నాకదే చాలు. నేనెప్పుడు ఇలాగా ఆలోచిస్తాను. నేనే కాదు ప్రతి హోమ్ బేకర్ గూడా ఇలాగే ఆలోచిస్తారు. అదే బేకరీలో అయితే అలా కాదు. చీప్ యూజ్ చేసేస్తారు. ఎందుకంటే మనం బేకరీకెళ్తాం, కొనేసుకుంటాం. వాళ్ళకదే కదా కాన్ఫిడెన్స్. అందుకే చీప్‌వి అయితే యూజ్ అయితే చేసేస్తారు. ఇప్పుడు స్పాంజ్ ఎలాగ స్టోర్ చేసుకుంటారు, విప్పింగ్ క్రీమ్ గూడా ఒకసారి బీట్ చేసేసుకొని అలాగే స్టోర్ చేసుకుంటారు. అన్ని డేస్ స్టోర్ అవ్వడం వల్ల పులుపుదనం అయితే వచ్చేస్తది. కేక్ అన్నది అంత టేస్టీగా ఉండదు. హోమ్ బేకర్స్ అయితే అలా కాదు. కేక్ ఆర్డర్ వస్తేనే ఏ టు జెడ్ అప్పటికప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటారు. దానివల్ల టేస్ట్ అయితే చాలా బావుంటది. నేను షుగర్ సిరప్ ఎప్పుడు గూడా బాయిల్ అయితే చేస్తాను. బాయిల్ చేసి వడకడతాను. ఎందుకంటే దానిలో ఏమైనా డస్ట్ అది ఉంటే పోతదని చెప్పి. బేకరీలో అయితే అలా కాదు. ఎలా పడితే అలా చేసేస్తారు. అలా చేసిందే కాక దీన్ని స్టోర్ చేస్తారు కాబట్టి అందులో ఈగలు, చీమలు అన్నీ చచ్చిపోయి ఉంటాయి. అయన్నీ పక్కకు తీసేసి ఐసింగ్ అయితే చేసేస్తారు. మనం కేక్ ఎప్పుడు చేసినా సరే కేక్ బోర్డ్ అనేది నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. అది ఎక్కడెక్కడి నుంచి వస్తది కాబట్టి దాని మీద చాలా డస్ట్ అన్నది ఉంటది. మళ్ళీ దాని మీద మనం కేక్ పెడితే అది హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. అందుకే నీట్‌గా క్లీన్ అయితే చేసుకోవాలి. కేక్ చూసారా ఎంత స్పాంజ్‌గా వచ్చిందో ఫ్లఫీగా. నేను ఇందులో ఎలాంటి కేక్ జెల్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, కెమికల్స్ కానీ ఏమి యూజ్ చేయకపోయినా ఎంత ఫ్లఫీగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బావుంటది. ఇలాంటి నైఫ్ ఉంటే చాలా బెస్ట్. లేయర్స్ అనేది బాగా కట్ అవుతది. ఇది జిగ్‌జాగ్ నైఫ్. నెక్స్ట్ పార్ట్‌లో ఫిల్లింగ్ ఎలా చేశానన్నది చూపిస్తాను. అలాగే డెకరేటింగ్ గూడా ఎలా చేశానన్నది చూపిస్తాను. వెయిట్ ఫర్ పార్ట్ 3.